వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బోరోసిల్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకోండి. దాంట్లో పోపులకి ఆనియన్స్, శనగపప్పు, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసుకోండి. మైక్రోమోడ్ ఓపెన్ చేసి అలా టర్న్ టైల్ మీద పెట్టి మైక్రోమోడ్ ఆన్ చేసి 900 పవర్ లెవెల్లో 3 minutes టైం సెట్ చేయండి. చూద్దాం పోపులు వేగిపోయాయి కదా, ఒకసారి కలపండి. దాంట్లో ముందుగా క్యారెట్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోండి. అన్నీ వేసి ఒకసారి కలపండి. స్టవ్ మీద కన్నా మీకు ఓవెన్లో అనుకోండి తక్కువ ఆయిల్ పడుతుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు, దాంట్లో ప్రోటీన్ విటమిన్స్ కూడా మీకు లాస్ అవ్వదు. ఓవెన్లో మీకు చాలా టేస్టీగా వస్తుంది. మైక్రోమోడ్ ఆన్ చేసుకొని 10 minutes పెట్టుకుంటాము. మధ్యలో ఓ 5 minutes ఉంటుండగా బయటికి తీసి ఒకసారి కలపండి. కలిపి దాంట్లో జీరా పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ లోన్ పెట్టి టైం కంటిన్యూ చేసేయండి. చూసారా, కలర్ అలాగే ఉంది, కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. తక్కువ టైంలోనే మీకు ఫ్రై అయిపోద్దండి. తక్కువ ఆయిల్తో మనం ఫ్రై ఐటమ్స్ ఏవైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి పెట్టి అయిపోయింది కదా, ఎండ్ వచ్చింది. ఇలాగ అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్ ఫ్రై ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు. అలాగని కాదు, కుకింగ్ ఐటమ్స్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు, బేకరీ ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓవెన్ ఉండడం వల్ల మీకు చాలా యూజ్ఫుల్ అండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.